హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ బూందీ మిక్చర్ తయారు చేద్దాం ఫ్రెండ్స్. చాలా సింపుల్గా టేస్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చేస్తే అలాగే పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం ఎక్కువ బయట అవి ఇవి కొనుక్కొచ్చి పెట్టేదానికంటే ఇలా మనం ఒకటేసారి 1 కేజీ తెచ్చుకొని బూందీ చేసేసి మనం దాన్ని తాలింపు ఇట్ట పెట్టేసుకుంటే ఇదే మంచిగా పిల్లలకు చాలా హెల్తీగా ఉంటుంది. అదే మనం బయట కొనుక్కొచ్చినవి ఎలా ఉంటాయంటే కొంచెం వాళ్ళు ఎప్పుడెప్పుడో తయారు చేసిన నూనెలల్లో అవి ఇవి చేసి మనకు కొంచెం రుచిగా ఉంటాయి కానీ మంచిగా హెల్తీ అయితే కాదు ఫ్రెండ్స్. అందుకే ఏంటంటే ఇలా ఇంట్లో ఉన్న కొన్ని ఐటమ్స్తో కూడా మనం ఇలా చేసుకుంటే మిక్చర్ అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియో ఫుల్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంటను కొట్టండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి లేట్ ఎందుకు, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. కొంచెం వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది, చూడండి, ఫుల్ వరకు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేనైతే 1 కేజీ శనగపిండి తీసుకున్నాను. ఎందుకంటే ఎక్కువ రోజులు ఉండాలి కాబట్టి ఫ్రెండ్స్, నేను మరి ఊకుకే చేసుకునే దానికంటే 1 కిలో అయితే నేను తీసుకొనేసి నేను శనగపిండి తీసుకున్నాను. ఇప్పుడు శనగపిండిలోకి తగినంత కారము, అంటే మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. ఇప్పుడు మనం కారము వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. అంటే కొంచెం కలర్ కోసము మనం పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇవన్నీ వేయడం వల్ల మనకు మిక్చర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మనం మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకోవాలి మొత్తము, కారం, ఉప్పు, అల్లం, పసుపు మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఒకవేళ మనకు ఉప్పు తక్కువ అనిపిస్తే మనం వాటర్ పోసినాకైనా మనము కలుపుకుంటే సరిపోతుంది. కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే ఇది బూందీ కాబట్టి ఇందులో సోడుప్పు వేస్తారు ఫ్రెండ్స్. సోడుప్పు వేయడం అవసరం లేదు. మనము సోడుప్పు వేయడం వల్ల మనకు అంత మంచిది కాదు, అందుకే నేను సోడుప్పు వేయలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసుకొని మంచిగా శనగపిండిని మంచిగా కలుపుకోవాలి. ఇట్లా జారే దాని లెక్క కలుపుకుంటే మనకు బూందీ అనేది మంచిగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరీ ముద్దలు ముద్దలు కలుపుకోకుండా కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఒకటేసారి వాటర్ పోసి కలపడం వల్ల మనకు కలపనీకి రాదు. ఇలా కొన్ని కొన్ని పోసుకుంటూ మంచిగా మంచి పేస్ట్ లెక్క కలిపేసుకోవాలి. చూస్తున్నారు ఫ్రెండ్స్ వీడియోలో కలిపినట్టు ఇలా కలిపితే మనకు తొందరగా వచ్చేస్తుంది. ఇలా కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలా చూడండి. ఇప్పుడు చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇలా శనగపిండి స్మూత్గా మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే మనకి ఎమ్మటే జారేటట్టు ఉండాలి. అలా ఉండడం వల్ల మనకు బూందీ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనం బయట చేస్తే మరింత రావచ్చు, కాకపోతే ఇంట్లో చేసుకుంది కొంచెం మంచిగా ఉంటుంది, రుచి కూడా అది డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనకు ఇదే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు గ్యాస్ ముట్టించుకొని వెడల్పు ఒక కడాయి తీసుకున్నాను. నేను తీసుకొని పొయ్యి మీద పెట్టేసి నేను 1 కేజీ ఫ్రీడమ్ నూనె ప్యాకెట్ అయితే తీసుకున్నా. కాకపోతే కేజీ వేయలేదు, ఓన్లీ ½ కిలో మాత్రమే పోసిన నూనె. అయితే కేజీ శనగపిండి మిక్చర్కు ½ కిలో సరిపోతుందో లేదో చూద్దాం అనేసి నేను పోసేసిన. ఇప్పుడు నూనె అయితే వేడైంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక జలిగిన్నె తీసుకొని మనం ముందుగా కలిపెట్టుకున్న శనగపిండి ఇది ఉందిగా ఫ్రెండ్స్, ఇది పోసుకొని చెంచాతోని కానీ గెంటెతోని కానీ ఇలాంటి దాంతో కానీ ఇలా తిప్పుతూ ఉండాలి. తిప్పడం వల్ల మనకు బూందీ మిక్చర్ అనేది చాలా అంటే చాలా మంచిగా వస్తుంది. మరీ ఎక్కువ వేయొద్దు ఫ్రెండ్స్. మరీ ఎక్కువ వేయడం వల్ల ఒక్కొక్క బూందీ అంటుకొని మనకు బాగా రాదు. చూస్తున్నారు ఫ్రెండ్స్ బూందీ అనేది ఎంత పర్ఫెక్ట్, ఎంత మంచిగా వచ్చిందో చూస్తున్నారు కదా. మంచిగా పొంగింది. నేనైతే ఏ సోడుపు వాడలేదు, అయినా సరే మంచిగా పొంగింది, చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మనము కలర్ మారేంత వరకు మనం ఫ్రై చేసుకుందాము. ఇలా ఇంట్లోనే చేయడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, కొంచెం రుచిగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా మనకు కొద్దిగా టైం కేటాయిస్తే మనకు ఇలాంటివి మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. మనం డబ్బులు పెట్టి బయట ఎంత కొన్నా అది వేస్ట్. ఇలా మనకు మిక్చర్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు తీసి పక్కన పెట్టేద్దాం. మనకి ఇలా అయితే సరిపోతుంది. ఇలా కలర్ చూశారుగా ఫ్రెండ్స్, కలర్ మొత్తం మారిపోయింది. మరి ఎక్కువ మాడిపోతే మనకు మిక్చర్ అనేది బాగా రాదు. నేను అందుకే ఇట్లా ఫ్రైగానే మొత్తం తీసేస్తున్నా. ఇలా ఫస్ట్ మనం బూందీ చేసేసుకోవడం వల్ల మనకు తొందరగా మిక్చర్ అనేది రెడీ అయిపోతుంది. మెయిన్ ఇదే, బూందీ ఒకటి చేసేసుకుంటే తొందరగా మిక్చర్ అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారా, మళ్ళీ ఒకసారి ఇలా 2-3 పెద్ద గెంట ఉంటుంది కదా ఫ్రెండ్స్, 2-3 చెంచాలు వేసుకొని ఇలా కలుపుకోవడం వల్ల చాలా బాగా వస్తుంది. చూడండి ఒకసారి ఇలా బూందీ అనేది ఎంత మంచిగా పొంగుతుందో నూనెలో. ఇలా
తిప్పుతూ ఉండడం వల్ల మంచిగా ఒక్కొక్కటి మనకు పెద్ద మంటలనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చిన్న మంట పెట్టుకోవడం వల్ల ఒక్కోదానికి ఆనుకొని మనకు బూందీ అనేది బాగా రాదు. ఇలా చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇలా తిప్పుతూ ఉండడం వల్ల మనకు ఒకదాని తర్వాత ఒకటి పడి అంటుకోదు. ఇలా కావాలంటే మీరు జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసుకుంటే మనకు మిక్చర్ ఇంకొంచెం బాగా వస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే నేను ఎక్కువ ధనియాలు, జీలకర్ర పొడి వేయలేదు. ఓకే, మనకైతే బూందీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకుందాం. ఒక్కొక్క కప్పు పల్లీలను తీసుకొని మంచిగా నూనెలో ఫ్రై చేసుకుందాము. ఇలా మిగిలిన నూనె ఉంటుంది కదా ఫ్రెండ్స్, 1/2 కిలో నూనె పోస్తే నాకు ఈ నూనె మిగిలింది. నాకైతే ఆడికి సరిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు పల్లీలు అనేది మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు పల్లీని తీసి పక్కన పెట్టేసుకుందాం. పల్లీలు తీసిన తర్వాత ఇప్పుడు మనం ఒక 2 కానీ 3 కానీ వెల్లిపాయలను వేసుకొని కచ్చపిత్త దంచి వేసుకోవాలి. మంచిగా నూనెలో మంచి ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. వెల్లిపాయలు ఎంత ఫ్రై అయితే మనకు బూందీ మిక్చర్ అనేది అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు వెల్లిపాయల తర్వాత ఇప్పుడు ఒక కప్పు కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. కరివేపాకు గిట్ట వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. చూస్తున్నారు, ఇలా మంచిగా ఫ్రై చేసి మనము ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి కూడా తెచ్చి వీటిలో కలపాలి. అలాగే కొద్దిగా మనము కలరు కోసం కొంచెం లైట్గా పసుపు వేసుకుందాము. ఇలా లైట్గా పసుపు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బూందీ ఉంది కదా ఫ్రెండ్స్, మనం ముందుగా చేసి పెట్టుకున్న బూందీ ఉంది కదా, ఆ బూందీలో లైట్గా కొంచెం కారం ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ అయితే తక్కువ వేసుకోండి, అది మీ ఇష్టం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా ఈ బూందీలో ఒక 2 స్పూన్లంత కారం వేసుకున్నాను నేనైతే. ఇలా కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కారం అనేది ఆ బూందీ గిట్ట మంచిగా పట్టేస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా పెట్టుకున్న తాలింపు ఉంది కదా ఫ్రెండ్స్, ఆ తాలింపు కూడా కలుపుకొని మంచిగా కలుపుకోవాలి. చూస్తున్నారుగా, మనకు మంచిగా కరకరలాడే బూందీ మిక్చర్ అనేది రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎక్కువ కొని తెచ్చుకోవడం దానికంటే ఇలా ఇంట్లో చేసుకొని ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంటను కొట్టండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, జస్ట్ ఎంతో 1/2 అవర్లో మనకి పని అయితే మనకు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఒక 1/2 అవర్ మనం చేయగలుగుతాం కదా. ఓకే ఫ్రెండ్స్, మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. వచ్చినాక పెడితే కొనుక్కొచ్చిన వాళ్ళు లేకపోతే చేసిన అమ్మ అనేసి అవి కూడా అడిగిరు. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఎంత బాగుంది మిక్చర్ అనేది. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. మరొక వీడియో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్.